సుధీర్, దివ్యభారతి జంటగా తెరకెక్కనున్న గోడ్ సినిమాని పాగల్ సినిమా డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించగా ఈ మూవీ షూటింగ్ 2.5 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో మధ్య ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా ఈ మూవీ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ ఎలాగోలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసి తాజాగా ఓడియమ్మ సాంగ్ ని మరియు మూవీ టీజర్ ని లాంచ్ చేయగా ఆ 2 ఈవెంట్స్ లో హీరోగా యాక్ట్ చేసిన సుధీర్ కనిపించకపోవడం, మూవీకి సంబంధించిన ఎలాంటి పోస్టులు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో మీడియా వారు ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ ని ఇదే విషయం గురించి అడగ్గా అందుకు అతను స్పందిస్తూ సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే తను ఈ సినిమా చేశాడని, కష్టపడి కింది నుండి పైకొచ్చాడని, అందువల్లే ఎప్పుడూ లేనంత బడ్జెట్ ని ఈ మూవీ కోసం తాను పెడుతున్నాడని, అందుకు అతను ఈ సినిమాకి న్యాయం చేస్తాడని హీరోగా అతన్ని సెలెక్ట్ చేశామని, అలా అతని ఫ్యామిలీ, పేరెంట్స్ చాలా మంచోళ్ళని, అందుకే అతను ఈవెంట్ కి వస్తాడని నమ్మాడు గాని తాను మోసం చేశాడని, ఈ సినిమా షూటింగ్ ని కొన్నాళ్ళు ఆపి స్క్రిప్ట్ మేకింగ్ టేకింగ్ విషయంలో కరెక్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టిందని, అంతేకాకుండా ఈ సినిమా విషయంలో ఫిలిం ఛాంబర్ లో ఇష్యూ నడుస్తుందని, దానిపై ఒక క్లారిటీ వచ్చేందుకే తను ఈ సినిమాని ఇన్ని రోజులు బయటికి తీసుకురాలేదని, ఇప్పుడు ఛాంబర్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడని, మరోవైపు సుధీర్ కి ఆ మూవీ డైరెక్టర్ తో కొంచెం ర్యాపో ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి అతనికి కాస్త టైం పడుతుంది అనుకుంటున్నాను గాని సుధీర్ ఒక బ్యాడ్ పర్సన్ కి సపోర్ట్ చేస్తూ తన విలువల్ని కోల్పోతున్నాడు అనుకోలేదని, గోడ్ మూవీని మొదట్లో డైరెక్ట్ చేసిన పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్ కాదని, అతని బిహేవియర్ చాలా బ్యాడ్ అని, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో హద్దులు మీరి మాట్లాడతాడని, అలా ఇటీవలే ఆ మూవీ హీరోయిన్ దివ్యభారతిని ఉద్దేశించి చిలక అని ట్వీట్ చేశాడని చెప్పుకొచ్చాడు.